ఈరోజు ఢిల్లీలో షర్మిల గారు ఒక దీక్ష చేసి ఆ దీక్ష పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏకంగా గులాంగిరి ఆంధ్రప్రదేశ్ ప్రజలను బానిసలు చేసేస్తున్నాడు అంటే తీవ్రమైన పదాలు ఆమె అలవోకగా వాడుతూ ఉన్నారు అనుకోండి. అండ్ కొండా రాఘవరెడ్డి గారి వ్యూ పాయింట్లో ఆయన చెప్పిన లైన్లో చెప్పాలి అంటే ఒక సెటిల్మెంట్ డీల్ జరిగింది కాబట్టి ఆ డీల్ కుదుర్చుకున్న వాళ్ళ నుంచి వచ్చే స్క్రిప్ట్లో భాగంగానే ఈమె ఇలా మాట్లాడుతుంది అని అధికార వైసీపీ నుంచి వచ్చే విమర్శలను ఈమె చాలాసార్లు నిజం చేసుకుంటూనే పదాలు వాడుతూ ఉన్నారు. పోనీయండి, ఈరోజు ఈమె ఢిల్లీలో మేడం గారు దీక్ష చేస్తే మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ నాకైతే కంప్లీట్గా ఒక స్పూఫ్ చూసినట్లే ఉంది. స్పూఫ్ అంటే తెలుసుగా, ఒరిజినల్ వేరు. దాన్ని ఎవరైనా కనుక ఏమంటారు, వీళ్ళు ఆ పాత్రలు కనుక పోషిస్తుంటే స్పూఫ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. స్పూఫ్ అంటే తెలుసుగా. ఇంకా నేను కొన్ని పదాలు వాడలేకున్నాను, కానీ ఇంకా మీరు ఏమంటారు, నా ఉద్దేశం ఏంటో మీరు గ్రహించండి. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే మీకు గుర్తుందా, 2019 ఎన్నికల కంటే ముందు ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని దాని నుంచి బయటకు తెచ్చి 19 ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టాలి రాజకీయంగా అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పర్ఫెక్ట్ వ్యూహాలు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతే ఆ వ్యూహాలకు చిక్కిన చంద్రబాబు 19లో గిల కొట్టుకున్నారు పొలిటికల్గా. ఫలితాలు ఏంటో మనం చూసాం. ఇప్పటికీ చంద్రబాబు గారు కోలుకోలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అప్పుడు జగన్ గారు వ్యూహం వేసి బాబు గారిని బయటకు రప్పిస్తే చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో దీక్షలని, ఢిల్లీలో దీక్షలని రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళారు. దాని ఫలితం ఆయనకు కనిపించింది. ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని ఇద్దరిని లింక్ పెట్టేసుకుంటూ తాను పదే విమర్శలు చేయడం ద్వారా ఆమె విమర్శలకు ఏమైనా కనుక జంకి అధికార వైసీపీ వాళ్ళు లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలు ఆమెకి ఏమైనా కౌంటర్ ఇచ్చే క్రమంలో కేంద్రానికి వాళ్ళకు కూడా కౌంటర్ ఇచ్చి వాళ్ళతో లేనిపోని వైరాన్ని ఏమైనా పెట్టుకుంటారేమో అని చెప్పి ఆశ ఒకటి. అవసరం అనుకుంటే పెట్టుకోవాలి, ఎవరో వేసే ట్రాప్లో ఇరుక్కొని పెట్టుకోవడం కాదు. రెండింటికి తేడా ఉంటుంది. అవసరం అన్నప్పుడు ఖచ్చితంగా ఫైట్ చేయాలి, దాన్ని ఎవరు కాదని చెప్పరు. కానీ ఎవరో ఒక గాలం వేస్తే గాలానికి చిక్కుతారు చూడండి, అలా ఎవరు చిక్కాలనుకోరు. ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తూ ఉన్నారు. షర్మిల గారితో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి లాంటి వ్యూహం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేపిస్తూ ఉంటే సేమ్ స్పూఫ్ లాగానే ఉంది. అండ్ దీనితో పాటు ఢిల్లీలో తన హడావిడి వెనక ఇంకొక వ్యూహం కూడా కనిపిస్తూ ఉందిలేండి. మామూలుగా సరే, అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల గారు పోటీ చేసిన డిపాజిట్ వస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటలేను. తెలుగుదేశం పార్టీతో ఏమన్నా లోపాయికరిగా ఒక ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ మద్దతు కనుక తీసుకొని పోటీ చేసి అప్పుడు ఏమన్నా డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉంటుంది, ఇప్పుడు గెలిచే పరిస్థితి ఉంటుందో చెప్పలేము. కానీ అలాంటివి ఏమీ లేకుండా ఏమైనా పోటీ చేశారనుకోండి, డిపాజిట్ కానీ వస్తుందని చెప్పి మనమైతే భావించడానికి ఆస్కారం లేదు. అందుకని అసెంబ్లీ ఎన్నికల కథ పక్కన పెడితే పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించడం ద్వారా దేశంలో బీజేపీకి కాంగ్రెసే ప్రత్యామ్నాయం అని చెప్పి సంకేతాలు ఆంధ్రప్రదేశ్లో కూడా పంపిస్తే క్రాస్ ఓటింగ్ జరిగి ఎమ్మెల్యే అంతవరకు ఏ పార్టీకి వేసిన, ఎంపీ అంతవరకు కాంగ్రెస్ పార్టీకి వేసే అవకాశం ఏమైనా ఉంటే ఆ క్రాస్ ఓటింగ్ కనుక పెరిగి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు గెలిచే అంత లేకపోయినా వీలైనన్ని ఎక్కువ ఓట్లు సంపాదించగలిగితే డెఫినెట్లీ అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థుల మీదనే దెబ్బ పడుతుంది. సో ఎంపీ స్థానాలలో జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడం కోసం ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీతో డీల్ కుదుర్చుకున్నటువంటి షర్మిల గారిని ఏపీలో ప్రయోగించడానికి కారణమైనటువంటి టీం ఎవరైతే ఉంటారో ఆ టీం ఆలోచన ఇదే అనిపిస్తుంది నాకైతే చాలా స్పష్టంగా. నో డౌట్, సెకండ్ దగ్గరే నోట్ మై పాయింట్. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా, ఎంపీ ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపించడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఎంపీ స్థానాల్లో అయినా దెబ్బతీయడం ద్వారా జాతీయ స్థాయిలో జగన్ బలాన్ని పరిమితం చేయొచ్చు అన్నది వీళ్ళ ఆలోచన. ఇప్పుడు దేశ పార్లమెంట్లోనే 4వ అతిపెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో జాతీయ స్థాయిలో బలాన్ని తక్కువ చేయగలిగితే నెక్స్ట్ స్టెప్లో జగన్ మీద ఏమైనా కనుక
వీళ్ళు అనుకున్న స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేసి మరింత బలహీనం చేయొచ్చు అన్నది వీళ్ళ ఆలోచన. అది ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నదానికి జనం సమాధానం చెప్పాలి. మరి ఈ హడావిడి కనుక మాత్రం ఖచ్చితంగా ఇదే వ్యూహాన్నే వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు.